పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు 2 కుంకి ఏనుగులు బయలుదేరాయి. జయంత్, అభిమన్యం అనే ఈ కుంకీలు తొలుత మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఏనుగులకు స్వాగతం పలికారు. ప్రజల సందడి మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులకు స్వయంగా ఆహారం అందించారు. మానవులు ఏనుగుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను తగ్గించేందుకు ఈ కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటవీ శాఖకు ఈ కుంకి ఏనుగులను మోహరించాలని ఆయన ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ 2025 నవంబర్లో ప్రారంభించారు. అంతేకాకుండా 2025 మే నెలలోనే కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు కృష్ణ, అభిమన్యు, దేవ, రంజన్ అనే 4 కుంకి ఏనుగులు వచ్చాయి. ఇప్పుడు జయంత్, అభిమన్యులు మన్యం జిల్లాలోని గుచ్చమి క్యాంపునకు పయనమయ్యాయి. ఏనుగులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకున్నాక శిక్షణ పొంది మనుషుల నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగులను అడవుల్లోకి తరలించడంలో సహాయపడతాయి. ప్రజలు అటవీ జంతువుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. దీంతో అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ఒక పెద్ద ఊరటగా ఉంది. ప్రజలకు ఏనుగుల మధ్య పరస్పర సామరస్యం పెంపొందించేందుకు కుంకి ఏనుగులను అడవుల్లోకి పంపనున్నారు. వాటికి శిక్షణ ఇవ్వనున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మాధవి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో, అంటే ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే అటవీ ప్రాంతంలో ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల్లో నిత్యం కూడా ఏనుగుల దాడి నిరంతరం ఎక్కువైపోవటం, అంటే ఏనుగులు ఆ పంట పొలాలని ధ్వంసం చేయడంతో పాటు కొందరు ప్రాణాలు కూడా ఏనుగులకి బలైపోయినటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాన్ని సీరియస్ గా తీసుకొని ఏదైతే ఏనుగుల గుంపుని చెడగొట్టే రకమైనటువంటి ఒక కుంకి ఏనుగులు, ఈ యొక్క ఏనుగులు ఏదైతే ఉన్నాయో ఆ కుంకి ఏనుగులను అయితే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కి రప్పించడానికి చూస్తున్నాం. దాదాపు ఈ కుంకి ఏనుగులు అనేవి కర్ణాటక రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉండే ఏనుగులు. ఇవి ప్రధానంగా ఏదైతే నగరాల మీద పడి కానీ అదే అటవీలో నుంచి బయటకు వచ్చి ఆ పొలాలను ధ్వంసం చేయటం కానీ ఆ విధ్వంసం సృష్టించేటటువంటి ఏనుగులన్నింటిలో కూడా గాడిలో పట్టగలగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ కుంకి ఏనుగులను అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావటం అయితే 2 ఏనుగులను తీసుకురావడం చూస్తున్నాం. దానికి ఏదైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు రప్పించడం చూస్తానో ఆ ఏనుగులకైతే ఘనంగా స్వాగతం పలికి వాటికి ఆ వేద మంత్రాలతో ఆశీర్వచనాలు కూడా పవన్ కళ్యాణ్ నుంచి స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి వాటిల్ని ఏదైతే ఈ యొక్క చెదురుమదురుగా ఏనుగులు ఏదైతే రాష్ట్రంలో మేడపడి విధ్వంసం సృష్టించారో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక ఈ ఏనుగులన్నిటిని కూడా అంటే ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్ ప్రకారం ఏదైతే అటవీలో ఉన్నటువంటి
ఏనుగులకి రక్షణగా కూడా ఈ ఏనుగులు ఉంటాయి అని చెప్పేసి కూడా ఈ కుంకి ఏనుగులు తెప్పిస్తూ చూస్తాను. ఈ నేపథ్యంలో వాటికి ఘన స్వాగతం పలికి అడవిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.